ఈ వీడియోలో మనం తెలుసుకుపోయేది ఆది మానవులైన అవ్వ ఆదాము కుమారులు కయ్యేను ఏబేలు వీరికి వివాహం చేయడానికి స్త్రీలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. అలాగే లోతు తన కుమార్తెలతో శయనించడం జరిగింది. మనం ఈ వీడియోలో తెలుసుకుందామా? దేవుడు సర్వ సృష్టిని సృజించిన తర్వాత దాంట్లో భూమిని అమర్చిన తర్వాత అవ్వ ఆదాముని పుట్టించడం జరిగింది. వారు పుట్టక మునుపు ఈ భూమి మీద ఏ నరుడు కూడా లేడు. ఆది కాండము 2వ అధ్యాయం 5వ వచనంలో ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును పూర్తి చేయబడెను. ఇది వరకు పొలమొదలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమొదలి ఏ చెట్టియు మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. దేవుడు ఇవన్నీ సృజించిన తర్వాత ఒక నరుణ్ణి చేయటం జరిగింది. అతడే ఆది మానవుడైన ఆదాము. ఆది కాండము 2వ అధ్యాయం 7వ వచనములో దేవుడైన యెహోవా నేలమట్టితో నరుణ్ణి నిర్మించి వాని నసిక రంధ్రములో జీవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. ఇతడే ఆదాము. ఆ తర్వాత ఆదాముకు చాటి అయిన చిన్నది కావాలని ఆదాములో నుంచి ఒక ఎముక తీసి స్త్రీగా చేయటం జరిగింది. ఆది కాండము 2వ అధ్యాయం 22వ వచనంలో తరువాత దేవుడైన యెహోవా తను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసుకుని వచ్చెను. వీరే మనకి మొదటి తల్లిదండ్రులు. ఇంతకు ముందు ఈ భూమి మీద ఏ స్త్రీ గాని ఏ పురుషుడు గాని లేడని బైబిల్ చెప్తుంది. దేవుడు వీరిద్దరిని కూడా జతపరిచిన తర్వాత వీరికి కుమారులు పుట్టడం జరిగింది. మనం ఆది కాండము 4వ అధ్యాయం చదువుకుంటే కయ్యేను ఏబేలు పుట్టినట్టు కనిపిస్తుంది. మరి వీరికి వివాహం చేయడానికి స్త్రీలను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అవ్వ ఆదాము కుమార్తెలు వీరికి అక్కలు గాని చెల్లులు గాని అవుతారు. మీకు ఒక ఆలోచన రావచ్చు, అసలు అవ్వ ఆదాముకి ఇంకా పిల్లలు పుట్టారా? వారికి స్త్రీలు పుట్టారా? అవును, మీరనుకున్న ఆలోచన నిజమే. అవ్వ ఆదాముకి ఇంకా కుమారులు కుమార్తెలు పుట్టడం జరిగింది. ఆది కాండము 5వ అధ్యాయం 4వ వచనంలో సేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏళ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బతికిన దినములన్నీ 930 ఏళ్లు. ఉన్న కుమారులు కుమార్తెలు దేవుని లెక్కలో లేరని తెలుస్తుంది. వారికి కుమారులు 100 మంది పైగానే ఉండవచ్చు, కుమార్తెలు కూడా 100 దాటవచ్చు. అప్పట్లో వారు వివాహం చేసుకునేటప్పుడు వారికి వరుసలు లేవు. దేవుడు వారికి ధర్మక్షేత్రం పెట్టలేదు. ధర్మక్షేత్రము మనకు తెలిసి ఉన్నది. మనకి ఇప్పటిలో ఒక్కో దేశానికి ఒక్కో ధర్మక్షేత్రము. మన దేశానికి చెప్పుకుంటే డిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అంటాము. ఎవరికి ఏ శిక్ష పడాలన్నా, ఖైదీని ఉరితీయాలన్నా, స్త్రీ పురుషులు వివాహం చేసుకోవాలన్నా మనకి ఒక రాజ్యాంగం ఉన్నది. దాన్నే ధర్మక్షేత్రం అంటాము. అలాగే వారికి దేవుడు ధర్మక్షేత్రం పెట్టలేదు. ఆది కాండము 6వ అధ్యాయం 1వ వచనములో నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారిలో తమకు మనసుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. ఆదాము సంతానమైన వారి కుమారులు వారి కుమార్తెలు వారికి నచ్చినట్లుగా జీవించేవారు. వారికి నచ్చిన స్త్రీలను వివాహం చేసుకునేవారు. అది అజ్ఞాన కాలమని మనం అర్థం చేసుకోవాలి. దేవుని ధర్మక్షేత్రం లేనందున వారు ఎలా చేసుకున్నా ధర్మక్షేత్రం లేనందున పాపము నిరూపింపబడదు. కయ్యేను ఏబేలు కూడా వారు వివాహం ఎలా చేసుకున్నా దేవుని ఆజ్ఞలు అనగా ధర్మక్షేత్రము లేనందున పాపము నిరూపింపబడదు. అలాగే లోతు గురించి తెలుసుకుంటే లోతు కుమార్తెలు తన తండ్రితో శయనించడం జరిగింది. ఆది కాండము 19వ అధ్యాయము 32వ వచనములో చదువుకుంటే 35వ వచనం దాకా ఈ లోతు గురించి తన కుమార్తెల గురించి దేవుడు రాయించడం జరిగింది. అవ్వ ఆదాము దేవుడు వారిని సృజించిన తర్వాత యాకోబు సంతానమైన ఇశ్రాయేలు ప్రజలు వచ్చేదాకా దేవుడు వారికి ధర్మక్షేత్రం పెట్టలేదు. ఆదాము మొదలుకొని నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీరు తరముల దాకా దేవుడు ధర్మక్షేత్రం పెట్టలేదు.
ధర్మక్షేత్రం రాకమునుపు ఏ పాపము కూడా నిరూపింపబడదు. అది అజ్ఞాన కాలం గనక దేవుడు వారిని చూసి చూడనట్టుగా వదిలేయటం జరిగింది. యాకోబు సంతానమైన ఇశ్రాయేలు 12 గోత్రములకు మోషే ద్వారా ధర్మక్షేత్రం ఇవ్వడం జరిగింది. దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమి రాయించాడో మనం చదువుకుంటే రోమీలకు 5వ అధ్యాయం 13వ వచనంలో ఏలయనగా ధర్మక్షేత్రము వచ్చిన తనక పాపము లోకములో ఉండెను గాని ధర్మక్షేత్రము లేనప్పుడు పాపము నిరూపింపబడదు. అలాగే లేవి కాండము 18వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయంలో చదువుకుంటే వారు ఏమి తినాలో ఏమి చేయాలో అన్ని కూడా రాయించడం జరిగింది. ఈ వీడియోలో మనం తెలుసుకున్నది అవ్వ ఆదాము కాలంలో వారు వివాహం ఎలా చేసుకున్నా, వారు సహోదరి చేసుకున్నా, అనగా అక్క వరుస గాని సిల్లు వరుస గాని వారు ఎలా చేసుకున్నా వారికప్పుడు ధర్మక్షేత్రం లేనందున అవ్వ ఆదాము కాలము నుండి ఇశ్రాయేలు ప్రజలు వీరున్న కాలము దాకా ధర్మక్షేత్రం లేనందున అవ్వ ఆదాము కాలము నుండి అలాగే లోతు కుమార్తెలు లోతుతో సైనించడం అవన్నీ లెక్కలోనికి రానివి. ఎందుకంటే ధర్మక్షేత్రము దేవుడు వారికి పెట్టలేదు గనుక. ఆ కాలము సృష్టిని స్థిరపరిచే కాలం గనక అది అలాగ జరగాలు గనక దేవుడు వారికి పెట్టలేదు. ధర్మక్షేత్రము ఈ లోకానికి సంబంధించింది మాత్రమే కాదు గాని పరలోకంలో కూడా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ.